తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది. అటు జిల్లాలో ఏర్పాటు చేసిన 277 పునరావాస కేంద్రాల్లో 1190 మంది బాధితులు తలదాచుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. భారీ ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చాలా ప్రాంతాల్లో వరి పంట కూడా తీవ్రంగా నష్టపోయింది. పునరావాస కేంద్రాల్లో వరద ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అందుతున్న సౌకర్యాలను కూడా మాట్లాడి వాళ్ళతో తెలుసుకోవడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న పునరావాస కేంద్రాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం గోదావరి లంకల్లో ఉన్న మత్స్యకారులందరినీ కూడా ఇక్కడ సందాసేత్రలోని పునరావాస కేంద్రానికి తరలించారు. మనం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతారు. సార్ చెప్పండి, మీరు రాత్రిపూట కూడా అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా వచ్చి పునరావాస కేంద్రాలకు వచ్చి బాధితులతో మాట్లాడారు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున వీళ్ళకి ఏ విధమైన సహాయం అందిస్తున్నారు? అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందన్నది ప్రత్యక్షంగా నేను చూడగలిగాను. సైక్లోన్ అన్న తర్వాత తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, ఆ మెజర్స్ ద్వారా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితోటి గత 4 రోజులుగా ఆయన సమీక్షించిన విధానంతో మేము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని సైక్లోన్ తీవ్రత పెరిగే కొద్దీ మళ్ళీ లంకల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పి రాత్రికి రాత్రి వాళ్ళని బతిమాలి వాళ్ళందరినీ ఇక్కడికి తరలించడం జరిగింది. వాళ్ళైతే సైక్లోన్ ఏముందండి, ఫ్లడ్ పెరిగితే కదా మనకి ఇబ్బంది అన్నా, లేదమ్మా ఇది ఎప్పుడో ఒక 3 దశాబ్దాల కింద వచ్చింది ఇంత తీవ్రమైన తుఫాను, ఇప్పుడు మరలా వస్తూ ఉంది కాబట్టి మీరు సహకరించండి అని అనడం, వాళ్ళందరూ కూడా సహకరించి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మొత్తంగా నగరంలో 3 రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టుకున్నాం. సుమారు 189 మందిని రీహాబిలిటేట్ చేసాం. అలాగే నగరంలో ఒక 150 ఇల్లులు ఐడెంటిఫై చేసాం, బాగా శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి. ఆ ఇల్లులో ఉన్న వాళ్ళని కూడా మనం రీహాబిలిటేట్ చేసాం, రిక్వెస్ట్ చేసాం. ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు మీరు సొంతంగా కోటిలింగాలపేటలో మత్స్యకారులు నిరుపేదలకు సాయం చేస్తున్నారంటున్నారు. వాళ్ళకి ఏ విధంగా సాయం? మనకి ఏమవుతుందంటే ఇది టెక్నికల్గా చూస్తే రీహాబిలిటేట్ చేసిన వాళ్ళకి ఇది ఇస్తున్నారు. మనకి అక్కడ ఆ కోట్లింగాల రేవు దగ్గర, అంటే ఆ కోట్లింగాల పేట దగ్గర కొంతమంది మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి. సుమారు ఒక 70 మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి. గోదావరిలో వేటకి వెళ్ళి దాని మీద జీవనోపాధి. వాళ్ళని రీహాబిలిటేట్ చేయట్లేదు, వాళ్ళ ఇల్లు అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడే ఉంటున్నారు. కాబట్టి ప్రతిసారి కూడా వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటా ఉంది. అందుకే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి 10 కేజీల బియ్యం, పప్పు, పంచదార, నూనె ఇవన్నీ కూడా నా సొంత ఖర్చులతోటి, మరి వీళ్ళందరూ కూడా మా కుటుంబమే నన్ను ఆదరించి గత 4 దఫాలుగా నా తల్లిని ఆశీర్వదించారు, నా తండ్రిని ఆశీర్వదించారు, మొన్న మా భార్య భవానీని నెగ్గించారు, ఇప్పుడు నన్ను నెగ్గించారు. నెగ్గించినట్టు చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి నా ట్రస్ట్ నుంచి వాళ్ళకి ఏదో విధంగా సాయం అందించడంతో పాటు టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం రమ్మని. అసలు ఏ విధంగా వీళ్ళు మ్యాపింగ్ చేయాలో కూడా చూడలేదు. ఎందుకంటే 3 రోజుల నుంచి వేటకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు కూడా పస్తులతో ఉన్నారు. అందుకే పస్తులతో ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి ఆదుకోవాలని ట్రస్ట్ నుంచి సాయం చేస్తూ ఉన్నాం. ఇది తూర్పుగోదావరి జిల్లాలో పెను తుఫాను ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.